ఎస్, అర్హులందరికీ రేషన్ కార్డులు, గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాం. మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు. పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న చివరికి వ్యక్తి వరకు అందిస్తాం. మహిళా బ్యాంకు ఖాతాలోని ఆత్మీయ భరోసా సహాయం. ఈ నెల 26 నుంచి 4 స్కీమ్లు అమలు చేస్తామంటూ వెల్లడి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ప్రకటించింది. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ తెలిపారు. రేషన్ కార్డులపై ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలివే. కులగన్న సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులు 6,68,309. మీ సేవ ఈపీడీఎస్ల ద్వారా వచ్చిన దరఖాస్తులు 12,07,895. మొత్తం అప్లికేషన్లు 18,76,204. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు 12 లక్షలకు పైనే ఉన్నాయట. సో ఏమంటారు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామంటారు. అర్హులందరికీ మేము రేషన్ కార్డులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మన రేషన్ కార్డులు ఏంది, ఆ కథ ఏందని ఒకసారి చూస్తే గ్రామ సభల్లో దరఖాస్తులు మళ్ళీ తీసుకుంటారట. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు. నిన్న మొన్న ఏమైందంటే ఒక 4-5 రోజుల కిందట గతంలో ఎవరైతే అప్లై చేసుకురో ఊరికి 10 మంది లెక్క వాళ్ళ పేర్లు వచ్చినాయి. సో ఇక అవే కన్ఫామ్ అనుకొని ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. సో అవి కన్ఫామ్ కాదు, అవి కొంతమంది గతంలో ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళవి పెళ్ళైనాక వాళ్ళు కొత్తగా అప్పట్లో అప్లై చేసుకున్నాయి, ఇప్పుడు కొత్తగా వాళ్ళ పేర్లు వచ్చినాయి. ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయి. కుటుంబ ఏవైతే కులగనకు సంబంధించినటువంటి సర్వేలో ఉన్నటువంటి దరఖాస్తులు ఉన్నాయి. కొత్తగా మళ్ళీ రేషన్ కార్డుల పైన ఇంకెవరైనా దరఖాస్తు చేస్తూ ఆ యొక్క దరఖాస్తులు మొత్తం అన్ని దరఖాస్తుల్ని క్యాలిక్యులేషన్ చేసి రేపు 21, 22, 23 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మళ్ళొకసారి దరఖాస్తులు తీసుకొని అన్నీ క్రూవీకరించి 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉండబోతుంది. రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ, ఒక్కసారి ఆగిపోయేది కాదంటూ మంత్రివర్గము ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల క్లియర్ చెప్తారు. కానీ మేమేమంటున్నాము, మీరు ఇప్పుడేవో పంపించారు కదా ఊరికో 5 పేర్లు, ఆ పేర్లు ఇప్పుడు పంపించాల్సిన అవసరం ఏముంది? జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, జనాల్ని భయాందోళనకు గురి చేయడానికి కాకపోతే కొత్త వాటితో పాటు ఆ పేర్లను కూడా మీరు అనౌన్స్మెంట్ చేస్తే అయిపోయేది. ఇలా ఊరికో 5 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఏ పుస్తకాలు ఏమో అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. పోనీ మీరు గతంలో మీరు ప్రజాపాలన దరఖాస్తులను పెట్టిరు, అందులో క్లియర్గా రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ దరఖాస్తు పెట్టుకున్నారు అందులోనే. మళ్ళీ ఇప్పుడు కులగన్న సర్వే అంటున్నారు. కులగన్న సర్వేలో ఎవరైతే మళ్ళీ దరఖాస్తులు పెట్టుకురో వాళ్ళని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేస్తారు? ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు అయిపోయింది, కులగన్న సర్వేలో అప్లికేషన్లు అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి. ఇక ఏం పని లేదు ప్రజలకు. ప్రభుత్వ పథకాల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతారు. ఇక పని చేసుకోదు, పాటు చేసుకోవద్దు, ఉద్యోగం చేసుకోవద్దు, ఓ వ్యవసాయం చేసుకోవద్దు. పొద్దున్న లేస్తే దరఖాస్తులు దరఖాస్తులు దరఖాస్తులు. పోనీ మీరేమైనా పెద్దగా పొడిచిచ్చేది ఉందంటే ఏముండదు. 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎవరికి వస్తలేదు ఊళ్ళలో. 200కే ఉచిత కరెంట్ అన్నావు, అరాకూర వస్తుంది, ఇంకెవరికి వస్తుంది తెలియదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, దానికి ఇక రైతు అనేటోడు ఆ పొలం పనులు పక్కన పెట్టుకొని, ఉద్యోగం చేసుకునేటోడు పొలం పనులు పక్కన పెట్టుకొని బతకనీకి హైదరాబాదో బొంబాయో ఢిల్లీ పోయినోడు ఇక నీ రేషన్ కార్డు కోసం మళ్ళీ ఊరికి రావాలి. మళ్ళీ వారం రోజుల పాటు ఇక్కడ అప్లికేషన్లని ఎంఆర్ఓ చుట్టాని, విఆర్ఓ చుట్టాని, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టాని తిరగాలి. ఇక ఇదే పని ప్రభుత్వానికి. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని ఆగం చేయడానికి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఒకే ఒక అప్లికేషన్ తోటి ఇలా రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, 2,500 మహిళలకు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇతరితర అన్నీ కూడా ఒకే అప్లికేషన్లో పొందుపరిచే విధంగా ఎక్కడైనా పోర్టల్ పెట్టే ప్రయత్నం చేస్తుందంటే చేయదు. అటువంటి ఒక యాప్ తయారు చేయరి. యాప్లో ప్రతి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్ తీసుకొని యాప్లో మీరు ఒక్కసారి ఎన్రోల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే అది ఆటోమేటిక్గా ఈ పొద్దు రేపు కరెంటు బిల్లు కూడా ఆటోమేటిక్ పే అయిపోతుంది. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కొంటే ఆటోమేటిక్గా నెలకు మనం కట్ చేయకుండా వాడు డబ్బులు కట్ చేసుకుంటాడు బ్యాంకులకి వెళ్ళి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు టెక్నాలజీ ఇంత ఉన్నది కదా, ఒక యాప్ తీసుకురండి, ఒక పోర్టల్ తీసుకురండి, ఒక కుటుంబం డీటెయిల్స్ ఒకసారి అందులో ఎంట్రీ చేస్తే వాళ్ళు దేనికి ఎలిజిబుల్ ఉన్నారు, దేనికి ఎలిజిబుల్ లేరు అనేది ఒక్కసారి కనుక మీరు యాప్లో కనుక డేటాను మీరు అక్కడ ఫిల్ చేస్తే
ఆటోమేటిక్గా ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారు, 5 మందిలో 2 మహిళలు, అంటే ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నది. చెల్లెలు పెళ్ళైంది అనుకో, ఆటోమేటిక్గా ఆ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు చెల్లెలు ఆ రేషన్ కార్డుల నుంచి ఎగ్జిట్ అయ్యేటట్టుగా, చెల్లెలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాల నుంచి ఎగ్జిట్ అయ్యేటట్టుగా ఓ పోర్టల్ని తీసుకురండి. ఎందుకు ఈజీ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈజీగా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇన్నిసార్లు ప్రజాపాలన దరఖాస్తు, కులగన్న సర్వేలు, మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో దరఖాస్తులు? ఇక ప్రజలకు ఏం పని లేదు. మీరు ఇచ్చేటువంటి రేషన్ కార్డులకు, మీరు ఇచ్చేటువంటి పెన్షన్లకు, మీరు ఇచ్చేటటువంటి ఏవైతే సంక్షేమ పథకాలనే వాటి కోసం ఇక పొదస్తాకుల ఏడాది పొద్దు దరఖాస్తులు పెట్టుకుంటే పోవాలి. జనాల్ని ఇలా ప్రభుత్వాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఇచ్చిన కొత్త రేషన్ కార్డు లేవు. పోనీ ఈ ప్రభుత్వం అన్నా ఏమన్నా ఇస్తుందేమంటే ఇప్పటికి 3 దరఖాస్తులే: ప్రజాపాలన దరఖాస్తు, కులగన్న సర్వేలు, ఇక గ్రామ సభలో దరఖాస్తులు, పెళ్ళైనాక దరఖాస్తులు. ఒక్కొక్కరికి పెళ్ళయి పిల్లలు పుట్టి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు అయ్యారు. సో ఇంకా రేషన్ కార్డుల కోసం రోజు మీ చుట్టూ, మీ ఆఫీసుల చుట్టూ, మీ అధికారుల చుట్టూ తిరగాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక్కడ అర్హులందరికీ రేషన్ కార్డులు. ఈ అనౌన్స్మెంట్లు మాత్రం బాగుంటాయి, బ్యానర్లు, ఫ్లెక్సీలు. అక్కడ గ్రామ లెవెల్లో విఆర్ఓనో ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎడిట్ ఆప్షన్ లేదు, మళ్ళీ కొత్త దరఖాస్తులు పడతాయి, మీరు తర్వాత రాపోండి, మీరు చేసిన మిస్టేక్ అది ఇదని అడమైన ముచ్చట్లు చెప్తారు. ఇక గ్రామ సభలో దరఖాస్తులు తీసుకుంటాం, మంత్రులు పొంగలేటి తుమ్మలు అవుతామట. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు. తుది జాబితా కానప్పుడు ఎందుకు పంపారు? తుది జాబితా అయినాక పంపాలి కదా. తుది జాబితా కానీ ఎందుకు పంపి జనాలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? పేర్లు రాని వాళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దట. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియనట. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం. ఎవరికై అందించేది మీరు?